చట్టం అంటే రౌడీలు భయపడాలి కానీ ఇప్పుడు రౌడీని చూసి టీడీపీ నేతలు భయపడుతున్నారు. నెల్లూరు నుంచి విశాఖ జైలుకి షిఫ్ట్ అయిన శ్రీకాంత్ నోరు విప్పితే తమ బండారం బయటపడుతుందని బెంబేలు పడుతున్నారు. అందుకే శ్రీకాంత్ నోరు విప్పకుండా పోలీసులు టీడీపీ ఎమ్మెల్యేలు కొత్త స్కెచ్ వేశారు. విశాఖ జైల్లో శ్రీకాంత్ పై కొత్త ఆపరేషన్ ప్రారంభించారు. రౌడీ నోరు విప్పకుండా టీడీపీ నేతలు వేసిన ప్లాన్ ఏంటో చూద్దాం. హత్య కేసులో జీవిత ఖైదును అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్లో ఇప్పుడు మరో అంకం మొదలైంది. నిబంధనలకు విరుద్ధంగా సాక్షాత్తు హోంమంత్రి అనిత, టీడీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పాసం సునీల్ కుమార్, కొందరు ఐఏఎస్ అధికారులు కలిసి శ్రీకాంత్ కు పెరోల్ ఇప్పించారు. వ్యవహారం అంతా బయటకొచ్చి ఒక హత్య కేసు ఖైదీకి చంద్రబాబు ప్రభుత్వం సాగిలపడ్డ ఉదంతం గురించి అందరికీ తెలిసింది. దీంతో వెంటనే శ్రీకాంత్ పెరోల్ ను రద్దు చేసి తిరిగి జైలుకు పంపారు. పైగా నెల్లూరు నుంచి విశాఖ జైలుకు షిఫ్ట్ చేశారు. శ్రీకాంత్ ప్రియురాలు అరుణను 15 ఏళ్ల కిందటి కేసులో అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఇద్దరిని జైలుకు పంపేసి కథ ముగిసిందని ఊపిరి పీల్చుకున్న హోంమంత్రి, టీడీపీ ఎమ్మెల్యేలకు ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. ముఖ్యంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి రౌడీ షీటర్ శ్రీకాంత్ తో ఉన్న సాన్నిహిత్యం గురించి అందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో అత్యంత తీవ్రమైన నేరం చేసి జీవిత ఖైదీగా ఉన్న శ్రీకాంత్ తో అనేక పనులు చేయించుకున్న ఆ టీడీపీ ఎమ్మెల్యే ఇప్పుడు శ్రీకాంత్ వల్ల తాను చిక్కుల్లో పడకుండా ఉండేందుకు ఏం చేసేందుకైనా సిద్ధమైపోయారంటూ ఒక టాక్ నడుస్తోంది. ఖైదీలకు హక్కుగా ఉండే ములాఖత్ విశాఖ జైల్లో ఉన్న శ్రీకాంత్ కు లేకుండా చేసేందుకు ఆ టీడీపీ ఎమ్మెల్యే ప్లాన్ చేశారు. శ్రీకాంత్ ను లాయర్ తో సహా ఎవరైనా కలిసినట్లయితే తాము అనితతో చేయించిన అరాచకాలు బయటకొస్తాయని, తమ పీకల మీదకొస్తుందని భయపడ్డ ఆ టీడీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ కు అసలు ములాఖత్లే లేకుండా మెమో జారీ చేయాలని తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లుగా సమాచారం. ఖైదీలకు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ములాఖత్లు రద్దు చేస్తారు. ముఖ్యంగా ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు జైల్లో ఉంటే వారికి బయట నుంచి ప్రమాదం ఉంటుందని భావించినా, లేక వారితో బయటి ప్రపంచానికి ప్రమాదం ఉంటుందని భావించినా ములాఖత్లు రద్దు చేస్తారు. ఉగ్రవాది కాకపోయినా శ్రీకాంత్ కి ఇప్పుడు ములాఖత్లు రద్దు చేయాలని నిర్ణయించారు. శ్రీకాంత్ జైల్లో నుంచి కూడా ఆపరేట్ చేయటంలో దిట్ట. గతంలో టీడీపీ నేతలు శ్రీకాంత్ కలిసి చాలా నేరాలు, ఘోరాలు చేసినట్లుగా సమాచారం. ఇప్పుడు జైల్లో ఉన్న శ్రీకాంత్ ములాఖత్ల ద్వారా తమ మీదనే ఆపరేషన్ చేస్తాడేమోనన్న భయంతో అసాధారణ నిబంధనలు ఉపయోగించి శ్రీకాంత్ ఎవ్వరూ కలవకుండా చేశారు సదరు టీడీపీ ఎమ్మెల్యే. తామంతా కలిసి రౌడీ షీటర్ శ్రీకాంత్ ద్వారా చేయించిన నేరాలన్నీ బయటకు వస్తాయన్న భయంతోనే ముందు జాగ్రత్త చర్యలుగా ములాఖత్లు రద్దు అంశాన్ని బయటకు తీసుకువచ్చినట్లుగా సమాచారం. శ్రీకాంత్, అతని ప్రియురాలు జైల్లో ఉన్నారు. ఇక జైల్లో వారితో ఎవరిని కలవనీయకుండా చూస్తే టీడీపీ నేతలు చేసిన అక్రమాలు, అరాచకాలు బయటికి రావని భావిస్తున్నారు. ఇప్పుడు ఇదే టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది.